హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ ఏఎస్ఐ ఫలితాల వెల్లడి అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో పురుషులు 434, మహిళలు 153 మంది ఎంపిక. నేటి నుంచి వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు. ఆగస్టు 9-11 మధ్య ఆన్లైన్లో స్వీయ ధృవీకరణ. రాష్ట్ర పోలీస్ నియామక మండలి ప్రకటన ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ మనకు అభ్యర్థుల వివరాలు కావచ్చు, కట్ ఆఫ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు నిన్ననే TSLBRB అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేశాం. సో ఆ పీడిఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ అభ్యర్థులు ఇలా చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో TSLBRB వెబ్సైట్లోని లాగిన్లో అందుబాటులో ఉంచినటువంటి స్వీయ ధృవీకరణ పత్రం ఏదైతే అటెస్టెడ్ ఫామ్ ఉంటుందో దాన్ని ఆగస్టు 9 నుంచి 11 లోపు పూరించాలని ఎంపికైనటువంటి అభ్యర్థులు అయితే సూచించింది. సో ఇది ఈ విధంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎంపికైనట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్వీయ ధృవీకరణ పత్రాలు నింపాక 3 ప్రతులను ప్రింట్ తీసుకొని ఒక్కొక్క నకలకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలని, వీటిని గెజిటెడ్ అధికారితో ధృవీకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ కానిస్టేబుల్ పోస్టు కనుక ఎంపికైన దాన్ని వదులుకుంటామని ముందస్తుగా అంగీకార పత్రం, గెజిటెడ్ అధికారి ధృవీకరణ పత్రాలు ఈ నెల 14న జోన్ల వారీగా DIG కార్యాలయంలో సమర్పించాలని వివరించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో తుదిరాత పరీక్ష రాసిన ఎంపిక కాలేకపోయినటువంటి అభ్యర్థులు తాము రాసినటువంటి పరీక్షా ఫలితాల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే కూడా దాని స్పష్టత కోసం ఇక్కడ మనకు ఆగస్టు 9 నుంచి మన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి మాత్రం ఇక్కడ ఫీజు అయితే ఉంది. ఎవరికైనా మీకు మీ రిజల్ట్స్ పైన కనుక డౌట్స్ ఉంటే సో మీరు ఇక్కడ వాటికైతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా TSLBRB అయితే ఇచ్చింది. సో జోన్ల వారీగా ధృవపత్రాల సమర్పణ ఎక్కడ చేయాలనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవన్నీ మనకు TSLBRB వెబ్సైట్లోనే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు కానిస్టేబుల్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే రావడం జరిగింది. ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో తుది జాబితా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్ శాఖలో ఆయా విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక జాబితా తయారీ నియామక మండలి తయారీపైన నియామక మండలి కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో ముందుగా మనకు ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులకు తుది జాబితా అనేది బోర్డు సిద్ధం చేసింది. సో కానిస్టేబుల్ పోస్టుల తుది జాబితా ఆగస్టు చివరి వారం నాటికి విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. లేకుంటే సెప్టెంబర్ నుంచి మనకు ఈ శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ముందుగా మనకు సివిల్, AR తదితర విభాగాల వారికి శిక్షణ పూర్తి చేసి ఆ తర్వాత మనకు TSSP అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ఆగస్టు చివరి వారం అంటున్నారు. మేబీ 14th తర్వాత ఎప్పుడైనా రావచ్చు. సో 14th వరకు మనకు SIకి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంది. 14 తర్వాత మనకి ఎప్పుడైనా కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో యథావిధిగా గ్రూప్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పోటీ పరీక్షల షెడ్యూల్. సో విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో కట్టుబడి ఉన్నాం. సో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయం గ్రూప్ 2 పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. సో ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో సో రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే అంటే ఇక్కడ చూడవచ్చు. సో రిక్రూట్మెంట్ దశల వారీగా చేయాలని ముందే చెప్పాం. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చాం. సో నేను ఇంతకు ముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. సో ఇప్పటికే ప్రకటించినటువంటి పరీక్షలను రద్దు చేయడం సరికాదు. సో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలు కాదు. అలా చేస్తే ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం గ్రూప్ 2కు సంబంధించి అయితే చూడవచ్చు. సో నేను ఆల్రెడీ మనం అసెంబ్లీకి సంబంధించిన ఆ వీడియో క్లిప్ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ సేమ్ మనకు నమస్తే తెలంగాణలో కూడా రావడం జరిగింది.
ఇంకా నెక్స్ట్ విషయాలైతే టెట్కు 69,000కు పైగా దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో మనకు శనివారం రాత్రి వరకు 69,899 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనకు సో డైరెక్టర్ రాధారెడ్డి అయితే తెలిపినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు మనకు సైట్ బిజీ కావడం కావచ్చు, లేకపోతే మనకు సెంటర్స్ దూరం పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మిషన్ భగీరథలో 3,372 మంది వీఆర్ఏల నియామకం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు తెలంగాణలోని 3,372 మంది వీఆర్ఏలను మిషన్ భగీరథలో నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో 192, నిజామాబాద్లో 186, సంగారెడ్డి 192 ఇట్లా మనకు జిల్లాల వారీగా ఎంపికైనటువంటి ఎన్ని పోస్టులు అక్కడ ఎంతమందిని ఇక్కడ మనకు ఈ మిషన్ భగీరథలో నియమించారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు వెలుగు సక్సెస్లో భాగంగా దేశంలో పట్టణీకరణ అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా మంచి ఆర్టికల్ ఇది. ఎందుకంటే మనకు డెమోగ్రఫీ అనేటువంటి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంది కనుక సో దానికి సంబంధించి మనకు చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనకు సాహిత్యోద్యమాలు అని చెప్పేసి ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ వచ్చింది. దాంతోపాటుగా గిరిజనుల్లో వివాహ వ్యవస్థ, సో మనకు సొసైటీకి సంబంధించి మనకు వివాహం అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. దానిలో అంతర్వివాహం కావచ్చు, బహిర్వివాహం, వివాహం యొక్క రకాలు, ఏక వివాహం, భార్యతత్వం అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కనుక సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇక్కడ మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాతరలు, జిల్లా, అక్కడ ఉండేటువంటి దేవత అనే దానిపైన కూడా ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు. వీటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి మనకి ఇక్కడ ఫిజిక్స్ విశ్వంకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ మనకు ఒక బిడ్ బ్యాంక్ అయితే ఉంది. మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుక అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ అస్తమయం అని చెప్పేసి ఇచ్చారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు సో ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు గద్దర్ గురించి ఇప్పుడు వార్తల్లో ఉన్నట్టు కనుక చనిపోయిన కనుక ఇతనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చదవాల్సి ఉంటుంది. సో ఇతను ఒక ప్రజా యుద్ధ నౌకగా పిలుస్తారు ఇతన్ని. సో ఇతను 1949లో ఇతని యొక్క జననం కనుక చూసినట్లయితే 1949లో మనకు మెదక్ జిల్లా తుఫ్రాన్ గ్రామంలో ఇతను జన్మించడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇతని పేరు వచ్చేసి గుమ్మడి విఠల్, కాకపోతే ఇతను గద్దర్ అనేటువంటి పేరును అయితే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సో ఇది మనకు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించినటువంటి గద్దర్ పార్టీ గుర్తుగా సో తన పాటల పుస్తకానికి మొదటగా గద్దర్ అనేటువంటి నామకరణం చేసుకుంటాడు. తర్వాత అతని పేరు కూడా గద్దర్గా అయితే మనం పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఇతను సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చదవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా 1972లో ఇతను ప్రజా నాట్య మండలి అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. తర్వాత మనకు భువనగిరి సభలో ఇతను సాంగ్ పాడిన తర్వాత ఇతని పైన మనకు అటాక్ జరుగుతుంది. సో అది ఏ డేట్న జరిగిందని చెప్పేసి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అయితే దీనికి సంబంధించి బిట్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా అవే కాకుండా మరీ ముఖ్యంగా ఇతని యొక్క పాటలకు సంబంధించి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ముఖ్యంగా ఆపర రిక్షా. సో మొదటి పాట వచ్చేసి మనకు ఆపర రిక్షా, తర్వాత మనకు అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అనేటువంటి సాంగ్ కావచ్చు. పొడుస్తున్న పొద్దు మీద చాలా ఇంపార్టెంట్ సాంగ్ అది చాలాసార్లు అడిగిన మనకు జై బోలో తెలంగాణ సినిమాలో పాడినటువంటి పాట. ఇతని యొక్క రచనలు రాజకీయ విధి భాగవతం అనేటువంటి ఒక రచన ఉంది. అదేవిధంగా గద్దర్ మాభూమి సినిమాలో మనకు యాదగిరి పాత్రలో పాడినటువంటి బండెనుక బండి కట్టి అనేటువంటి పాట ఉన్నది చూసారా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్. మరొకసారి మీరు వీటిని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం ఇంకా రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు మోడీకి అతిపెద్ద విగ్రహం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 190 నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాని మోడీ విగ్రహం నిర్మాణం చేపడుతున్నారు. సో మహారాష్ట్రలోని లవాసా నగరంలో నిర్మించబోయేటువంటి విగ్రహం పనులు ఈ ఏడాది చివరిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్, ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విగ్రహం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే పెద్దగా ఉంటుందంటూ ఏకంగా 190 నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మించున్నారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ డార్విన్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటి ప్రముఖ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటువంటి ఏదైతే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం యొక్క హైట్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి. అది మనకు గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలకు ఎన్ని ఉంటాయో అంతే ఉంటుంది. ఆ హైట్ ఎంత అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా మనకు చాలాసార్లు అడిగిండు. సో అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మనకి ఎక్కడ ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు అనేది గుర్తుంచుకోండి. కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిరిసిల్లాను తలపించే రాజన్న సిరిపట్టు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు అగ్గిపెట్టెలో ఇమిడేటువంటి చీర, అదేవిధంగా దబ్బనంలో దూరేటువంటి చీరలు కావచ్చు. ఇంకా మనకు రీసెంట్గా కూడా చూసాం G20
తెలంగాణ లోగోలు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా ఇతర నేతల ప్రముఖ చిత్రాలతో చేనేత మగ్గంపై అనేక చీరలు నేసినటువంటి మనకు సిరిసిల్లాకు సంబంధించినటువంటి కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రస్తుతం మనకు రాజన్న సిరిపట్టు చీర నేసి ఔరా అనిపించారంటే ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్, ఇతని యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రీవియస్లో చాలాసార్లు చూసాం. ఇప్పుడు మరొకటి ఇక్కడ చూడవచ్చు, రాజన్న సిరిపట్టు చీరను అయితే మనకు నేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మన ఇమేజ్ కూడా అయితే చూడవచ్చు. సో ఇప్పటి వరకు మనకు G20 యొక్క లోగో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంకా ఇతర ప్రముఖుల యొక్క చిత్రాలు కావచ్చు, అండ్ రీసెంట్గా మనకు ఈ దబ్బనంలో చింతాకు రంధ్రంలో దూరేటువంటి చీర కావచ్చు. సో ఇటువంటి అన్ని ఇతను చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే సో రాజన్న సిరిపట్టు చీర నేసి ఔరా అనిపించారంటే ఇక్కడ ఒక అప్డేట్ జరుగుతుంది. పేరు గుర్తుంచుకోండి, ఏ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్, ఓకేనా, వెల్ది హరిప్రసాద్. సో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. ఆ చీరను కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు ఏదైతే మనకు వేములవాడ రాజన్నకు సంబంధించిన తోరణం కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇక్కడ మనకు ఈ చీరపై ఉండే విధంగా మనకు నేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయం అయితే రూపాయలు 1.30 లక్షల కోట్లతో భారత్ నెట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ప్రపోజల్కు కేంద్రం ఓకే అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో మనకు దేశంలో 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి భారత నెట్ ప్రాజెక్టు కోసం సో 1.39 లక్షల కోట్లు కేటాయించడానికి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. సో దీని యొక్క అంటే డైరెక్ట్గా ఈ నెట్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించి మనకు 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తాజా రౌండ్లకు నిధులు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఓకే అయితే మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ప్రస్తుతం 1.94 లక్షల గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ కింద నెట్ కనెక్టివిటీ అయితే ఇస్తారంట. సో ఇప్పుడు ఫస్ట్ దశ కింద ఇది. సో వచ్చే 2.5 ఏళ్లలో మిగిలినటువంటి గ్రామాలకు నెట్ కనెక్టివిటీ రానుంది. సో దేశంలో అన్ని గ్రామాలకు మనకు ఇది లాస్ట్ మైల్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత కనెక్టివిటీని అందించాలని 1,39,579 కోట్ల నిధులు ఇవ్వాలని సో ఆ ప్రపోజల్ను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భారత నెట్ ప్రపంచంలో అతిపెద్ద గ్రామీణ టెలికాం ప్రాజెక్టులో ఒకటని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశంలో మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు లాస్ట్ మైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం దీనిని దశల వారీగా అయితే అమలు చేస్తున్నారు. మనకు ఫస్ట్ దశలో 2011లో దీన్ని క్యాబినెట్ అయితే దీనికైతే ఆమోదం తెలిపిందంట. తర్వాత మనకి 2011 తర్వాత 2017లో కూడా దీనికి సంబంధించి కొంత ఆమోదం వచ్చి రెండో దశ కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇప్పుడు మనకు మరొకసారి కూడా దీనికి సంబంధించినట్టు మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో అదేంటి అనేది గుర్తుంచుకోండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు తెలంగాణలో 21 స్టేషన్ల అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో అమృత్ భారత స్టేషన్ల పథకంలో ప్రారంభంలో ప్రధాని మోదీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ పథకం పేరు చాలా చాలా ఇంపార్టెంట్, అమృత్ భారత స్టేషన్ల పథకం. సో 27 రాష్ట్రాల్లో 508 స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్గా శ్రీకారం. సో మనకేంటంటే సో అమృత్ భారత స్టేషన్ల పథకం. సో ఈ పథకంలో భాగంగా భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది అని చెప్పేసి మనకు మోడీ నిన్న చెప్పడం జరిగింది. సో ఈ పథకంలో మనకు 27 రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 1309 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశామని తెలిపారు. సో తొలి దశలో రూపాయలు 25,000 కోట్లతో 508 స్టేషన్ల అభివృద్ధికి పనులు ఆదివారం మనకు మోదీ గారు అయితే వర్చువల్గా అయితే శంకుస్థాపన జరిగింది. సో దీనిలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ని స్టేషన్లు ఉన్నాయంటే 21 స్టేషన్లు ఉన్నాయి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, భారత అమృత్ స్టేషన్ల పథకంలో తెలంగాణకు సంబంధించిన 21 స్టేషన్లు అయితే పునరుద్ధరిస్తున్నారు. అంటే ఇది మనకి ఇది తొలి విడతలో భాగంగా ఓవరాల్గా మనకి ఇండియాలో ఎన్ని అంటే 508 స్టేషన్లు అయితే మనకు దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో నిన్న మనకు మోడీ గారు దీన్ని వర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగింది. సో దాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే రన్నరప్గా ప్రణయ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఫైనల్లో హంగ్యాంగ్ చేతిలో ఓటమి, ఆస్ట్రేలియా ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రేలియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీ. సో ఈ టోర్నీ పేరు గుర్తుంచుకోండి. సో భారత స్టార్ షట్లర్ సో హెచ్ఎస్ ప్రణయ్ పోరాటానికి అయితే తెరపడింది. సో తొలి రౌండ్ నుంచి అద్భుతమైనటువంటి ప్రదర్శనతో అదరగొట్టినటువంటి ప్రణయ్ చివరికి రన్నర్పై అయితే నిలవడం జరిగింది అనమాట. సో గుర్తుంచుకోండి ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500లో రన్నర్గా నిలిచినటువంటి భారత క్రీడాకారులు ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రణయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. సో నేరుగా అడుగుతారు. ఇది ఎక్కడ జరిగిందంటే మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీలో ఈ టోర్నమెంట్ అయితే జరగడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు వోయేజర్ 2కు మళ్ళీ జీవం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. గత నెల 21న నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్ కట్. సో పక్కకు జరిగినటువంటి యాంటైనా సో కమాండెంట్ పంపించిన నాసా సైంటిస్టులు సో 18 గంటల తర్వాత మళ్ళీ భూమిపైకి యథావిధిగా సంకేతాలు. సో ఇక్కడ ఈ వోయేజర్ 2 అనేది ఎవరికి సంబంధించిన నేరుగా అడుగుతాడు. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఈ వోయేజర్ 2 అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి వ్యోమనౌక అంటాడు. ఓకే, ఇది నాసాకు సంబంధించినటువంటి, నాసా అంటే ఎవరిది మనకు అమెరికాకు సంబంధించింది అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన విషయం అయితే ఇతర గ్రహాలపై పరిశోధన కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన
సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించినటువంటి వోయేజర్ 2 వ్యోమనౌక మళ్ళీ యథావిధిగా పనిచేయడం ప్రారంభించింది. ఒక రకంగా చెప్పాలంటే కీలకమైనటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ మళ్ళీ ప్రాణం పోసుకుందని చెప్పొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపుగా 12 బిలియన్ల మైళ్ళ దూరంలో ఉందని, సో కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి పొరపాటు వల్ల గత నెల 21వ తేదీన ఈ వోయేజర్ 2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ప్రకటించడం. సో ప్రజెంట్ వాటికి సంబంధించి మనకు ఆ సిగ్నల్స్ వస్తున్నట్లు ఇక్కడ మనకు నాసా అయితే ధృవీకరించడం జరిగింది. మరి ఏమిటి ఈ వోయేజర్ 2 అంటే, సో మనకు అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శని గ్రహం కావచ్చు, కుజగ్రహం అండ్ బృహస్పతి, గురు గ్రహాలపై పరిశోధన కోసం నాసా మనకు 1977 సెప్టెంబర్ 5న వోయేజర్ 1, 77లో ఆగస్టు 20న మనకు వోయేజర్ 2 వ్యోమనౌకలు అయితే పంపించింది అనమాట. సో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి నాసాకు చెందినటువంటి జెట్ ప్రొపల్షన్ ల్యాబ్లో వీటిని అయితే రూపొందించారనమాట. సో ఈ గ్రహాలకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కోసం, సో దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ వార్తల్లో ఉంది కనుక సో ఇది గుర్తుంచుకోండి. అది ఎవరికి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాడు, నాసాకు సంబంధించిందని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు విమాన ప్రయాణంలో బెంగళూరు ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారీగా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల, తొలి త్రైమాసికంలో 84 లక్షల మంది ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు విమాన ప్రయాణికుల రద్దీ పరంగా చూసినట్లయితే అత్యధికంగా ఉండేటువంటి విమానాశ్రయాల్లో మనకు సో బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది అగ్రస్థానంలో నిలిచిందండి. సో ఇది గుర్తుంచుకోండి. ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల విషయంలో దేశంలో అన్ని నగరాల కంటే అన్ని నగరాలను బెంగళూరు అయితే అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా ఇంకా 23-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ విమానం ట్రాఫిక్ భారీగా పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ త్రైమాసికంలో బెంగళూరు విమానాశ్రయం 84 లక్షల మంది దేశీయ విమాన ప్రయాణికులను అయితే ప్రయాణించారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. ఏది అని చెప్పేసి డైరెక్ట్ అంటాడు. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చూసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.